హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే డే 3. ఈరోజు డ్యూటీ వచ్చి అరుణాచలంకి అయితే బయలుదేరేసాం. ఆన్ ద వే కాణిపాకంకి వెళ్ళి స్వయంభూ వినాయక స్వామి దర్శనం చేసుకొని అక్కడ నుంచి అరుణాచలంకి అయితే బయలుదేరేసాము. అక్కడ దర్శనం ఎలా జరిగిందో టోటల్ వీడియో చూసేయండి. అయితే తిరుమల మార్నింగ్ బ్రేక్ దర్శనం అయితే కంప్లీట్ అయ్యి కిందకి దిగేసి డైరెక్ట్ ముక్కోటి అండ్ కాణిపాకంలో ఉన్నాం. కాణిపాకం వినాయక స్వామి ఒకసారి సపోటా చూసావా ఎప్పుడు పడుతాయి నా మొహం బట్ ఇలా ఇస్తున్నాడు కూడా రష్ లేదు, నో రష్. బ్యాక్ సైడ్ నార్త్ సైడ్ 2, రాజగోపురం సైడ్ 3, సౌత్ సైడ్ 2, మొత్తం టోటల్ 9 గోపురాస్. వెనకాల ఉండేది ఆది అన్నమలై టెంపుల్. ఈరోజు అయితే దర్శనం నాకైతే బాగా జరిగింది. లాస్ట్ ఈ మంత్ 12th అయితే గిరి ప్రవేశం చేశాను. అదైతే ఆల్రెడీ యూట్యూబ్లో లింక్ పెట్టున్నాను. 13th మార్నింగ్ దర్శనానికి వెళ్ళాను, బాగా జరిగింది. 1 అవర్లో అయిపోయింది. రష్ అయితే అస్సలు లేదు. మళ్ళీ ఈరోజు నాకు అరుణాచలం డ్యూటీ బుక్ అవడం వల్ల మళ్ళీ ఈరోజు అయితే దర్శనానికి అయితే వెళ్ళాను. వితిన్ ½ అవర్లో అయిపోయింది. ఎందుకంటే రష్ అనేది అసలు లేదు, చాలా ఖాళీగా ఉంది. ప్రజెంట్ అయితే మేము కార్లో గిరి ప్రవేశం చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాము. బట్ గిరి ప్రవేశం కాడ అయితే జనాలు అయితే బాగా హెవీగానే ఉంది. దర్శనం కాడ అయితే అస్సలు లేదు, ఖాళీగా ఉంది. గిరి ప్రవేశంలో రష్ అయితే ఉన్నది, రష్ కనబడుతుంది. బట్ గుడి కాడ అయితే రష్ అనేది లేదు. చూద్దాం మార్నింగ్ ఎట్లా ఉంటుందో ఏమో. ఇప్పుడే అరుణాచలంలో రూమ్ చెక్అవుట్ చేసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరినాం కాట్పాడికి. మార్నింగ్ దర్శనంకి వెళ్దాం అనుకున్నాం కానీ రష్ చూసి పోలేకపోయినాము. నిన్నే దర్శనం అయితే చేసుకునేసాము. మార్నింగ్ తిరుపతి బ్రేక్ దర్శనం అయిపోయిన తర్వాత కిందకి దిగిపోయి అక్కడి నుంచి ముక్కోటి లలితాపేటం తీసుకుని కాణిపాకం 1 o'clock చేరుకుని అక్కడ చాలా బాగా జరిగింది. స్వామి సిద్ధి వినాయకుడు యొక్క దర్శనము. బంగారు తల్లిలో స్వామి చాలా కన్నులు విందుగా అద్భుతంగా ఉన్నారు. ఆయన తీసుకుని అక్కడి నుంచి వెల్లూరు నుంచి కాట్పాడి అరుణాచలం కూడా సాయంత్రం 4:30 ఆ టైం చేరుకోవడం జరిగింది. అప్పుడు వెంటనే స్వామి అరుణాచలేశ్వరుడి దర్శనానికి వెళ్ళాం. అద్భుతంగా అరుణాచలేశ్వరుడి దర్శనం జరిగింది, అమ్మవారిని కూడాను. సాయంత్రం అంతా అయిన తర్వాత సాయంత్రం గిరి ప్రవేశం చేసుకుని వెహికల్ మీద రాత్రి రిసార్ట్కి వచ్చి స్నేక రిసార్ట్స్ అని అందులో దిగాము. దాంట్లో నైట్ స్టే చేసి మార్నింగ్ మళ్ళీ రమణాశ్రమంకి వెళ్ళాము. అక్కడ ఒక 2 hours అట్లా స్పెండ్ చేసి చాలా మెడిటేషన్ అది చేసుకుని ఇంకా అరౌండ్ 11:45 టైంలో రూమ్ చెక్అవుట్ చేసి అరుణాచలం నుంచి కాట్పాడికి వెళ్తాను. నాకు కాట్పాడి నుంచి జయశాస్త్రి ఎక్స్ప్రెస్కి బెంగళూరు. చాలా మంది ఎండలో కూడా గిరి ప్రవేశం చేస్తున్నారు, చూస్తున్నారు కదా. బట్ రష్ అనేది తక్కువ ఉంది ఈ టైంలో.
బట్ ఎండ అయితే ఎక్కువే ఉంది. మొత్తం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ కాట్పాడి రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఎలా జరిగిందో సార్ మొత్తం చెప్తారు. టోటల్ డే 1 నుంచి డే 4 వరకు కూడా కిరణ్ మాతో ఉన్నాడు. మొత్తం అంతా యాజ్ ఎ గైడ్గా కూడా మాకు అంత గైడ్ చేశాడు. వెరీ గుడ్. ద ట్రిప్ ఇది తిరుపతి, అరుణాచలం, కాణిపాకం, లోకల్ టెంపుల్స్ అంతా కూడా చాలా హ్యాపీగా విత్ మా ఫ్యామిలీతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మాకు వీళ్ళు ఎప్పుడు తిరుపతి వచ్చినా వీళ్ళే మాకు ఇదంతా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మురళి అండ్ కిరణ్ వీళ్ళందరూ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. హ్యాపీగా మేము కాట్పాడిలో దిగి ఇంకా శేషాద్రికి ట్రైన్కి వెళ్ళడం రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు అయితే ట్రిప్ ఎక్కడ పోలేదు, గుడికి పోలేకపోయినాము ఎందుకంటే నిన్నే దర్శనం అయిపోయింది కాబట్టి. సార్ వాళ్ళు అయితే రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళారు. చూసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ కాట్పాడి రైల్వే స్టేషన్కి బయలుదేరేసాం. మధ్యలో లంచ్ చేసుకొని కాట్పాడి రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి ఇప్పుడు నేను రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరేసాను తిరుపతికి.